హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నా. కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వ్లాగ్‌నైతే ఫుల్‌గా చూసి లైక్ చేయండి. మన ఇన్‌స్టా ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకోసమంటే మన ఇన్‌స్టాగ్రామ్‌లో 20,000 ఫాలోవర్స్ అయితే కంప్లీట్ అయిపోయిర్రు. మీ వల్లనే అంతా మీ సపోర్ట్ వల్లనే నన్ను ఇంకా సపోర్ట్ చేస్తూ ముంగటికి తీసుకెళ్ళండి. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 50,000 ఫాలోవర్స్. అండ్ ఇదైతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కేక్ అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీ వల్లనే 20,000 ఫాలోవర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు కాబట్టి ఫస్ట్ బైట్ మీకే. తినండి. మనం ఇన్‌స్టాగ్రామ్‌లో 20,000 ఫాలోవర్స్ అయితే కంప్లీట్ చేసినామన్నమాట. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు 20,000 ఫాలోవర్స్ అయితే వచ్చిర్రు. థ్యాంక్ యూ సో మచ్ నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరికీ. అండ్ నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ మీ బ్లెస్సింగ్స్ వల్లనే నేను 20,000 ఫాలోవర్స్ అయితే కొట్టగలిగిన. అండ్ లాస్ట్ ఇయర్ అయితే నాకొక 8,000 ఫాలోవర్స్ ఉండే అట్లా. అండ్ ఈ ఇయర్ వచ్చే వరకు 20,000 ఫాలోవర్స్ అయిపోయానన్నమాట. నాకు ఈ ఇయర్ ఫిబ్రవరి 21 నుంచి అయితే కలిసొచ్చింది రీచ్. అండ్ ఫిబ్రవరి 21 రోజే నాకు 10,000 అయితే కంప్లీట్ అయిపోయారు. అక్కడి నుంచి ఇక రోజు 100 ఫాలోవర్స్ అయితే పెరుగుకుంటూ అయితే వచ్చిర్రన్నమాట. అండ్ నా ఇన్‌స్టాగ్రామ్ ఏంటంటే నేను 2023లోనైతే స్టార్ట్ చేసిన ఇన్‌స్టాగ్రాము. అప్పుడు ఒక రీల్ అయితే పోస్ట్ చేసిన అన్నమాట. ఆ రీలు ఒక 70 మెంబర్స్ 60 మెంబర్స్ అయితే చూసిర్రు. ఇక మెల్లమెల్ల వస్తారేమో వ్యూస్ అని చెప్పి చేసిన. అట్లా చేస్తూ ఉంటే రీల్స్ 200 పీపుల్స్ చూసిర్రన్నమాట ఒక్కరోజు. ఆ తర్వాత మళ్ళీ రీల్స్ పెట్టుకుంటా పోతే ఒక 1,500 మెంబర్స్ చూసిర్రు. ఇక కొన్ని రోజులకు మళ్ళీ ఏమైందంటే మళ్ళీ ఒక 200, 300 మెంబర్స్ చూసిండ్రన్నమాట రీల్స్. అంటే ఇన్‌స్టాగ్రామ్ ఆల్గోరిథం ఎట్లా అంటే ఎప్పుడు రీచ్ వస్తదో తెలవదు, ఎప్పుడు తగ్గిపోతదో తెలవదన్నమాట. అందుకోసమే నేనేం చేసినా అంటే రీచ్ రాని రాకపోని రీచ్ రాని రాకపోని 100 పీపుల్సే చూడని, 200 పీపుల్సే చూడని, 500 పీపుల్సే చూడని, 1000 చూడని, 2000 చూడని. నేను బాధపడలేను ఏ రోజు కూడా. 2023 నుంచి 25 వరకు కూడా నేను చేసుకుంటూ వచ్చిన రీల్స్. అప్పటి వరకు కూడా 2000 నా హైయెస్ట్ వ్యూస్ ఎంత అంటే 3 ఇయర్స్ కష్టపడి రీల్స్ వేస్తే ఒక హైలైట్ అయిన వీడియో 2000 రీచ్ వచ్చింది. 2000 వ్యూస్‌కే నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయినా. అండ్ దాని తర్వాత చేస్తూ వస్తే ఒక వీడియో 10,000 పోయింది. దాని తర్వాత ఒక వీడియో 50,000 పోయింది. అమ్మ! మెల్లమెల్ల ఒక్కొక్క వీడియో పోతుంది అనుకున్నా. మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ రీచ్ తగ్గింది. 2025 ఎండింగ్‌లో మొన్న. దాని తర్వాత నాకు మస్తు బాధ అనిపించింది ఇక. నేనేం చేసినా అంటే ఇది ఇట్లా కాదు. ఎట్లయినా ఈ ఇయర్ మనం 10,000 కొట్టేయాల్సిందే అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయిపోయి మంచిగా రీల్స్ చేసుడైతే స్టార్ట్ చేసిన. ఒక 5, 6 మళ్ళీ దాని తర్వాత ఒక 10, 15 రీల్స్ అట్లా చేసిన అన్నమాట. ఏ కంటెంట్ అయితే వైరల్ అయిందో అదే కంటెంట్ పైన ఫోకస్ పెట్టి రీల్స్ అయితే చేసిన. ఇక తర్వాత మెల్లమెల్ల ట్రెండింగ్‌లోకి అయితే వచ్చినాయి అన్నమాట వీడియోలన్నీ. అండ్ ఇప్పుడు నా ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యూస్ నేను అదే కంటెంట్ ఏ కంటెంట్ అయితే నాకు ట్రెండ్ అయిందో నేను ఇప్పుడు అదే కంటెంట్ చేస్తే అదే వ్యూస్ అదే కంటెంట్‌కి 1,00,000 వ్యూస్ వస్తాయి. 1 డేలో 1,00,000 వ్యూస్. నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. అండ్ నేను ఎంత కష్టపడితే ఆ వ్యూస్ వస్తాయి చెప్పండి. నాకు ఒక్క రోజు కూడా 10,000 రాలేవు. నేను 3 ఇయర్స్ కష్టపడ్డా ఇన్‌స్టాగ్రామ్‌లో. బట్ ఒక్కరోజు కూడా 10,000 రాలేవన్నమాట వ్యూస్. 2026 నుంచి అన్నీ మెల్లమెల్ల రీల్స్ అనేటివి పికప్ అయినాయి అన్నమాట. కొంచెం. అంటే ఇందులో నేను నేర్చుకుంది ఏంటంటే ఓపిక. దేనికైనా ఓపిక ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం చేసే పని చేసుకుంటూ పోవాలి. అర్థమవుతుందా? మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని చేసుకుంటూ పోవాలి. రిజల్ట్ అనేది ఏదో ఒక రోజు ఆటోమేటిక్గా వస్తుంది. ఆ రిజల్ట్ ఎట్లా వస్తుందంటే నువ్వు ఊహించలేవు అన్నమాట. నేను ఊహించలేను. 10,000 అయినప్పుడు ఓకే 10,000నా అన్నట్టు అనిపించింది నాకు.
20K అయినప్పుడు 20Kనా అనిపించింది. అదే 3 ఇయర్స్ బ్యాక్ 2023లో ఒక 2000 వచ్చినా కూడా ఒక 2000 వ్యూస్ వచ్చినా కూడా 2000 అని ఒక హ్యాపీనెస్ అనిపిస్తుండే. అదే ఇప్పుడు 1,00,000 వచ్చినా కూడా ఓకే 1,00,000 వ్యూస్ వచ్చినాయి అన్నట్టు. అంటే ఎప్పుడైతే దాన్ని అందుకునే విలువ నీకు ఉంటుందో అప్పుడే ఇస్తాడు దేవుడు కూడా. వ్యూస్ అయినా, సబ్స్క్రైబర్స్ అయినా, ఫాలోవర్స్ అయినా. అర్థమైందా? నాకు 2023లోనే రీచ్ వస్తే నేను ఇంకా ఎక్కువ ఓవర్ చేస్తుండేనేమో. నాకు 2026లో రీచ్ ఇచ్చిండంటే నాకు దాని విలువ తెలుసు కాబట్టి నేను కామ్గా ఉన్నా. మనకి దేని విలువనైతే తెలుస్తుందో అప్పుడే ఇస్తాడు దేవుడు. అది మనీ అయినా, ఫేమ్ అయినా, ఏదైనా వస్తువైనా సరే. అర్థమవుతుందా? అండ్ నా లైఫ్లో చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసిన, అవన్నీ ఇంకో రోజు అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే 20K ఫాలోవర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు కాబట్టి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. మీరు ఎప్పుడు ఇలానే నాకు బ్లెస్ చేయండి. మెయిన్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన. ఫాలో కాని వాళ్ళైతే వెంటనే ఫాలో అయిపోండి, ఓకేనా? 20K ఫాలోవర్స్ కంప్లీట్ అయినందుకు కేక్ అయితే కట్ చేసిన కదా, మీరే చూసిరు కదా. అండ్ ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. కొన్ని రోజులు నాకు డౌట్ కూడా వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయాలా వద్దా అని. ఎందుకోసం అంటే రీచ్ రాలేదు కదా. అండ్ దాని తర్వాత కొన్ని డేస్కి మీ సపోర్ట్ వల్ల నాకు అనిపించింది ఓకే నేను చేయగలుగుతా ఈ సపోర్ట్ వల్ల అని చెప్పి. అండ్ ఇంకో విషయం ఏంటంటే 20K అనేది ఓన్లీ మన స్టార్టింగ్ మాత్రమే. మనం నెక్స్ట్ 50K టార్గెట్ అయితే రీచ్ అవుదాం. 50K ఫాలోవర్స్ కూడా తొందరలోనే కంప్లీట్ చేసి కేక్ అయితే కట్ చేద్దాం, ఓకేనా? అండ్ తొందరలోనే మన యూట్యూబ్ ఛానల్లో కూడా 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతే మనకు సూపర్ చాట్స్ అనేటివి అవైలబుల్ ఉంటాయి. అండ్ మన మానిటైజేషన్ కూడా కంప్లీట్ కావాలి. నా మనసు మొత్తం మానిటైజేషన్ మీద ఉందన్నమాట, ఎప్పుడు కంప్లీట్ అవుతుందని చెప్పి. తొందరగా కంప్లీట్ అయితే ఏ బాధ ఉండదు, కానీ లేట్ కంప్లీట్ అయితేనే కొంచెం బాధ అనిపిస్తుంది. అండ్ నేను డైలీ 1 అవర్ లైవ్ కూడా చేస్తున్నా. చాలామంది లైవ్లో కూడా యాడ్ అవుతున్నారు. అండ్ ఇప్పటి నుంచి 3 అవర్స్ కూడా లైవ్ చేస్తా. అండ్ మనకు వాచ్ టైం తొందరగా కంప్లీట్ కావాలంటే మనం లైవ్ అనేది ఎక్కువ చేయాలన్నమాట. అప్పుడు వాచ్ టైం అనేది తొందరగా కంప్లీట్ అయిపోతుంది. అండ్ నేను డైలీ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తున్నా, మీరు తప్పకుండా చూడండి. డైలీ ఈవినింగ్ 6:58 PMకి అయితే వ్లాగ్ అయితే రిలీజ్ అవుతుంది మన ఛానల్లో. నేను ముందు రోజే అనలిస్ట్లో పెట్టి నెక్స్ట్ డే పబ్లిక్ అయితే వేస్తాను అన్నమాట వ్లాగ్. మీరైతే చూసి సపోర్ట్ ఇవ్వండి. అండ్ నేను ప్రతిరోజు ఇంకా మంచి మంచి వ్లాగ్స్తోని మీ ముంగటికైతే వస్తాను అన్నమాట. అండ్ మన ఛానల్ని అయితే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్, ఓకేనా? అంతవరకు టాటా, బాయ్ బాయ్, సీ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.